పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ పై హైకోర్టులో విచారణ జరిగింది. వైసీపీ అభ్యర్థులు ఇద్దరు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎన్నికల ప్రక్రియ అన్నది అపహాస్యమైంది, పబ్లిక్ గా రిగ్గింగ్ చేసుకున్నారు అంటూ వాళ్ళు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన విచారణ జరిగింది. కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేస్తున్న ఫోటోలు కూడా విడుదలయ్యాయి. స్పష్ట ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. అయినప్పటికీ కూడా ఎన్నికల సంఘం జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండిపోయింది. రిగ్గింగ్ జరుగుతోంది అని చెప్పినా కూడా పట్టించుకోలేదు అంటూ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున న్యాయవాది మాత్రం ఎన్నికలకు సంబంధించిన వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకునే హక్కు లేదంటూ ఆయన వాదించారు. అయితే హైకోర్టు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఆ ఫోటోల్ని వీడియోని పరిశీలించిన న్యాయస్థానం ఎన్నికల సంఘం కల్పించుకొని రిగ్గింగ్ జరుగుతుంటే అడ్డుకొని ఉండాల్సిందే అని వ్యాఖ్యానించింది. ఫోటోల్లో చాలా స్పష్టంగా కనపడుతోంది. ఈ ఫోటోల్లో చాలా స్పష్టంగానే ఉంది. ఇతర ప్రాంతాల నుంచి ఇతరులు వచ్చారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇతర ప్రాంతాల వారు వచ్చి ఓటు వేసినట్టుగా కూడా కనిపిస్తోందని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు మధ్యాహ్నం తమ నిర్ణయాన్ని వెలువరిస్తామని చెప్పింది. సో పబ్లిక్ గా కోర్టు కూడా అభిప్రాయపడుతోంది. దొంగ ఓట్లు వేసినట్టున్నారు, పక్క నియోజకవర్గాల నుంచి వచ్చి ఓటేసినట్టుగా ఉన్నారు, రిగ్గింగ్ ను ఈసీ అడ్డుకొని ఉండాల్సింది అని కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఫోటోలు వీడియోలు స్పష్టంగా దొరికిన నేపథ్యంలో స్వయంగా జిల్లా కలెక్టర్ కూడా ట్వీట్ చేసిన ఫోటోల్లోని దొంగ ఓటర్లు ఉండడం మొత్తం అన్ని బయటకు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు దీనిపైన ఏమన్నా దర్యాప్తుకు ఆదేశించడమో ఏదైనా కీలకమైన నిర్ణయాన్ని ఇస్తుందా అన్నది చూడాలి. పరిస్థితి ఇంత బహిరంగంగా కనిపిస్తూ ఉండడం, వందల మంది వేల మంది పక్క నియోజకవర్గాల నుంచి ఓటు వేసినట్టు స్పష్టంగా అన్ని ఆధారాలు ఉన్న నేపథ్యంలో కోర్టులు కూడా ఈ అంశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశమే ఉంది. అలా కాకుండా మేము జోక్యం చేసుకోలేం అని చెప్పేందుకైతే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఒకవేళ అలా చెబితే ఇక ఈ ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల వ్యవస్థని ఎవరు కాపాడే పరిస్థితి కూడా ఉండదు. ఇక ఎన్నికల సంఘం, అధికార పార్టీ, పోలీసులు ముగ్గురు కలిసి ఏ ఎన్నికల్లో ఏమైనా చేసుకోవచ్చు. ఇంకా ప్రజాస్వామ్యము, ఎన్నికల వ్యవస్థ అన్నది మూసేసుకోవడం బెటర్ అవుతుంది. సో కాబట్టి మధ్యాహ్నం హైకోర్టు ఏం చెబుతుంది అన్నది చూడాలి.